హలో పిల్లలు, మనం రాముల వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇవాళ. రామ్ ఈజ్ ద 7th అవతార్ ఆఫ్ లార్డ్ విష్ణు ఇన్ హిందూయిజం. సో విష్ణుమూర్తికి 9 అవతారాలు కదా, అందులో 7వ అవతారం రాముల వారు. రామ్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ సీత, హూ ఈజ్ అన్ ఇన్కార్నేషన్ ఆఫ్ గాడెస్ లక్ష్మి. రాముల వారు విష్ణుమూర్తి అవతారం తీసుకుంటే, సీతాదేవి లక్ష్మీదేవి అవతారం తీసుకొని రాముల వారు సీతాదేవి పెళ్లి జరిగింది. రామ్ వాజ్ బోర్న్ ఇన్ అయోధ్య. హీ వాజ్ ద సన్ ఆఫ్ కింగ్ దశరథ అండ్ క్వీన్ కౌశల్య. రాముల వారు అయోధ్యలో పుట్టారు, సీతాదేవి మిథిలా నగరంలో పుట్టారు. రాముల వారి పేరెంట్స్ ఎవరు? దశరథుడు, కౌశల్యాదేవి. Ram broke the powerful bow of Lord Shiva when he tried to string it. సో రాముల వారు ఎంత స్ట్రాంగ్గా చూడండి. ఈ ఈ బో చాలా గట్టిగా ఉంటుంది అనమాట, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అలాంటి దాన్ని విరక్కొట్టారంటే రాముల వారు ఇంకెంత స్ట్రాంగ్గా. మనం కూడా అంత స్ట్రాంగ్ అవ్వాలంటే ఏం చేయాలి? హెల్దీ ఫుడ్ తినాలి, మమ్మీ పెట్టింది. Ram accepted 14 years of exile to honor his father's promise. సో రాముల వారు ఆయన ఫాదర్ వాళ్ళ మాట విని 14 years అడవిలో ఉన్నారు, ఎవరికి కనిపించకుండా, తెలియకుండా. అఫ్కోర్స్ సీతాదేవి, లక్ష్మణుడు కూడా రాముల వారితో వెళ్ళారు. హనుమాన్ ఈజ్ ద సుప్రీం డివోటీ ఆఫ్ రామ్. రామ్ లవ్డ్ హిమ్ ఇమ్మెన్స్లీ. మనం కూడా దేవుడిని ప్రేమిస్తే దేవుడు కూడా మనకు అన్నీ ఇచ్చేస్తాడు. Ram killed the powerful demon Ravana who had abducted his wife Sita. సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోయి రావణాసుడు ఎంత పెద్ద తప్పు చేశాడో చూడండి. దానికి ఏమైంది? చచ్చిపోయాడు రాముడి చేతిలో. మనం ఇప్పటికీ రావణాసుడికి సంబంధించిన గుళ్ళు, ఫోర్ట్స్, మ్యూజియంస్ శ్రీలంకలో చూడొచ్చు. దసరా ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ టు రిమెంబర్ ద డే వెన్ రామ్ హ్యాస్ కిల్డ్ రావణ. చూసారా, చెడ్డవాడిని చచ్చిపోయినా, చంపేసినా కూడా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంటే మనం చెడ్డ పనులు చేయాలా, మంచి పనులు చేయాలా? అఫ్కోర్స్ మంచి పనులు చేయాలి. We celebrate Deepavali when Ram returned to Ayodhya after 14 years of exile. దీపావళి అంటే దీపాలతో మంచిగా ఇలా వెల్కమ్ చేయాలి, అంతేగాని ఇలా క్రాకర్స్ అన్నీ కాల్చి పొల్యూట్ చేయకూడదు. Ayodhya was a powerful and prosperous kingdom under Ram's rule. The golden phase is known as Ramarajya. రాముల వారు ప్రజలందరికీ చాలా హెల్ప్ చేసి చాలా మంచిగా పరిపాలించేవాళ్ళు. అందుకే మనం ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు రామరాజ్యం అంటాం. అంతే పిల్లలు, బాయ్.